హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికైతే అనామిక అలాగే అనామిక అమ్మ నాన్న అందరూ కలిసి ఇక్కడికి వస్తారు. వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో పూజారిని పిలిపించి ఇక అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. ఇంట్లో కుటుంబం ఇదంతా చూసిన కనకానికి ఏమీ అర్థం కాదు. అసలు నేను ఈ ఇంట్లో తిష్ట వేసిందే నా చిన్న కూతురికి అలాగే కళ్యాణ్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయడానికి, కానీ నేను ఇవన్నీ చూడ్డానికి ఇక్కడ ఉన్నానా అని చెప్పి కనకమైతే తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళు కూడా వచ్చేసరికి అందరూ కలిసి హాల్లో కూర్చుంటారు. కనకం వంటగదిలో నుంచుని ఏంటిది ఇలా జరుగుతుంది, ఇంత త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారని అస్సలు అనుకోలేదు. ఎలా అయినా సరే ఈ పెళ్లి ముహూర్తాలు క్యాన్సిల్ అవ్వాలి అని చెప్పి కనకమైతే తెగ దేవుళ్ళకి దండం పెట్టేసుకుంటుంది. ఇదంతా కూడా రుద్రాణి చూస్తుంది. ఇదేంటిది, ఈ కనకం ఇంట్లో ఇంత మంచి శుభవార్త జరుగుతుంటే ఇలా టెన్షన్ పడిపోతుంది, పైగా దేని గురించో ఆలోచిస్తుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ కనకం మీద ఒక కన్నైతే వేస్తుంది. ఇక కనకమైతే గదిలోకి వచ్చి, కావ్య ఏంటే ఇంత ఫాస్ట్గా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, అయినా మీ ఇంట్లో వాళ్ళకి నిజంగా బుద్ధుందా అని అడగడంతో, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు ఇంట్లో ఇన్ని గొడవలకి ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేదు, అందుకే ఈ పెళ్లితో అందరం సంతోషంగా ఉండాలని మేము ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పి కావ్య చెప్తూ ఉంటే, నీ మొహంలా ఉంది ఇంట్లో ప్లానింగు. అసలు కళ్యాణ్ బాబు మనసులో నిజంగానే అనామిక ఉందా, ఏ రోజన్నా కళ్యాణ్ బాబుని అడిగారా మీరు అని అంటూ ఉంటే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, కళ్యాణ్ చెప్పడం పట్టించే కదా ఇంట్లో ఈ పెళ్లి ముహూర్తం పెట్టించింది, అలాగే ఇంట్లో ఇలా పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది, ఇప్పుడేమో కొత్తగా కళ్యాణ్ మనసులో ఎవరున్నారు అని అడుగుతున్నావేంటి, ఏంటమ్మా నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడగడంతో, అమ్మో ఇప్పుడు కావ్యకి విషయం చెప్పానంటే ఇది అసలే మంచితనాన్ని ముసుగు వేసుకుని మరీ తిరుగుతుంది, ఇప్పుడు కనుక దీనికి తెలిస్తే నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తుంది, ఇక ఆయనైతే నా గురించి ఓ రేంజ్లో క్లాస్ తీసుకుంటారు అని చెప్పి కనకం అనుకుని, ఏం లేదులే పద చుట్టాలందరూ వచ్చేశారు, పైగా పంతులు గారు కూడా ముహూర్తాలు పెడుతున్నారు అని చెప్పి కనకమైతే ఇక కిందకైతే వెళ్తుంది. కిందకు వెళ్ళిన కనకానికి అప్పు ఎదురవుతుంది. అప్పు నువ్వేంటే ఇలా వచ్చావు అని అడగడంతో, అది అమ్మా అని చెప్పి ఇక కళ్యాణ్ వైపు కళ్ళు తిప్పుతుంది. ఓ కళ్యాణ్ బాబు రమ్మన్నాడా, సరేలే వచ్చి ఇలా నుంచో అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఇదంతా, అసలు నాకు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు, నువ్వైనా వాళ్ళకి నచ్చ చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించేవే అని అడగడంతో, ఊరుకోవే, నువ్వు లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి, అసలు నీకేమీ తెలీదు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా అప్పు నోరు మూయిస్తుంది కనకమైతే. ఇంతలో పంతులు గారు, అమ్మా పెళ్లి కొడుకుది అలాగే పెళ్లి కూతురువి జాతకాలు ఏవి అని అడగడంతో ఇక ఇద్దరి జాతకాలని పంతులు గారికైతే ఇస్తారు. ఇద్దరి జాతకాలు చూసి పంతులు గారు కాస్త తడబాటుగా కంగారుగా కనిపిస్తారు. ఇదంతా చూస్తున్న రుద్రాణి అయితే, ఏంటి పంతులు గారు, మీకు జాతకాలిస్తే జాతకాలు చూసి వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టమంటే మీ చేతిలో ఏదో బాంబు పెట్టినట్టు అంత కంగారు పడుతున్నారు, అసలు ఏం జరిగింది చెప్పండి అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే, ధాన్యలక్ష్మి అయితే, రుద్రాణి నీ నోట్లో ఎప్పుడు కూడా మంచి మాటలు రావా, ఎప్పుడు అపశకునం మాటలే మాట్లాడతావు, ఏమైంది పంతులు గారు, ఏం జరిగింది అని అడగడంతో, అమ్మా నేను ఇది చెప్పడం కరెక్టో కాదో నాకైతే తెలీదు, కానీ నేను మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే నా చేతులతోనే చేస్తాను, అట్లాంటి ఇంత మంచి కుటుంబంలో అశుభం జరగడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని అనడంతో వెంటనే అపర్ణదేవి అయితే, చూడండి పంతులు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా చెప్పండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు, అసలు ఏం అపశకునం జరిగింది, ఏమైంది అని అడగడంతో, అమ్మాయిది అబ్బాయిది జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది, ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు అనారోగ్యం పాలవుతుంది, అలాగే ఆ ఇంటి పెద్ద దిక్కు అమ్మ
నా నోటితో నేను చెప్పలేనమ్మా, మీరే అర్థం చేసుకోండి. తరువాత భర్తకి కూడా గండమేనమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. పంతులు గారు సరిగ్గా చూసారా? అసలు ఏం చూస్తున్నారో ఏంటో. మా అమ్మాయిని జాతకంలో అటువంటి దోషాలేమీ లేవు. చిన్నప్పుడు తను పుట్టగానే జాతకం చూపించాము. ఇట్లా ఏ పంతులు గారు కూడా చెప్పలేదు. మీరేంటి ఇలా చెప్తున్నారు అని అడగడంతో, అమ్మా, మీరు పుట్టినప్పుడు అమ్మాయి జాతకాన్ని మాత్రమే చూపించారు. కానీ పెళ్ళి అంటే ఇద్దరు జాతకాలు కలవాలి కదా, అలా కలిస్తేనే పెళ్లి చేస్తారు. అమ్మాయి జాతకంతో అబ్బాయి జాతకం అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఈ అబ్బాయి జాతకం చాలా బాగుంది. ఈ అబ్బాయి జాతకానికి ఈ అమ్మాయి జాతకం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఈ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అసలు తనని తానే కోల్పోవలసి వస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్తున్న ఒక్కొక్క మాటకి ధాన్యలక్ష్మిలో భయం పట్టుకుంటుంది. లేదు, వద్దు, జరగడానికి వీల్లేదు. ఇలా జరిగితే మళ్ళీ ఏ అనర్థమన్నా జరగచ్చు. ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న అనర్థాలు చాలు అని చెప్పి ధాన్యలక్ష్మి కంగారు పడుతూ ఉంటే, ఇక రుద్రానికైతే ఆల్రెడీ రుద్రాని ఎప్పుడు ఏ మాట అందామా ఎదురు చూసే రుద్రానికి ఇదొక అవకాశంగా దొరుకుతుంది. ఓ, అందుకేనా ఈ అమ్మాయితో పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి నాన్నకి అస్సలు ఆరోగ్యం బాగుండట్లేదు. ఈ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టి వెళ్ళిన తర్వాతే కదా ఆ రోజు నాన్నకి హాస్పిటల్కి జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ఒక్కొక్క గొడవ. ఈ అమ్మాయి వల్లే ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలవుతుంది అన్న మాట వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నాన్నకి అస్సలు ఆరోగ్యం బాగుండట్లేదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక అనామికని చాలా ఘోరాతి ఘోరంగా అవమానిస్తుంది. వెంటనే కనకమైతే నిజమే, రుద్రాణి గారు చెప్పింది కూడా నిజమే. ఈ అమ్మాయి అనుకున్న దగ్గర నుంచి పాపం బాబాయ్ గారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని చెప్పి రుద్రాణి మాటలకి కనకం కూడా మాట కలుపుతుంది. వెంటనే రుద్రాణి ఒక్కసారిగా కనకం వైపు చూస్తూ, ఇదేంటిది, ఇది నన్ను సపోర్ట్ చేస్తుంది, కొంప తీసి ఇది అందరి ముందు నన్నేమి టార్గెట్ చేయట్లేదు కదా అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. రుద్రాణి, వాళ్ళ అమ్మ నాన్న ముందు నువ్వు అనామికని అలా నిందలు వేసి మాట్లాడడం అంత మంచిది కాదు. కనకం, నువ్వు కూడా రుద్రాణి మాటలకి వంతు పాడుతున్నావేంటి? నీకు 3 ఆడపిల్లలున్నారని మర్చిపోకు అని చెప్పి ఇక పెద్దావిడైతే రుద్రానికి అలాగే కనకానికి వార్నింగ్ ఇస్తుంది. పక్కన ఉన్న అప్పు, అమ్మా, నీకెందుకే, నోరు మూసుకొని ఉండకుండా వాళ్ళు చూసుకుంటారు. అసలు మనం ఇక్కడ ఉండద్దు, రా వెళ్ళిపోదాం అని చెప్పి కనకాన్ని చెయ్యి పట్టుకొని అప్పు తీసుకెళ్ళబోతూ ఉంటే, ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? ఇక్కడ జరుగుతుందంతా చూస్తున్నావు కదా, అందుకే నేను అలా మాట్లాడాను. నువ్వు నోరు మూసుకొని నిలబడు అని చెప్పి అప్పుకి వార్నింగ్ ఇచ్చి అక్కడే నుంచో పెడుతుంది. ఇంకా ఆ గొడవలన్నీ, ఆ గందరగోళం అంతా చూసిన తర్వాత కళ్యాణ్ అయితే ఆపండి ఆపండి అని గట్టిగా అరిచి లేచి నుంచుంటాడు. ఒక్కసారిగా కళ్యాణ్ అరుపులకి ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక కళ్యాణ్ వైపు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. కళ్యాణ్, చూడండి, నా పెళ్లి వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక ముఖ్యంగా తాతయ్య గారి ఆరోగ్యమే నాకు ముఖ్యం. తాతయ్య గారు బాగుంటేనే నేను, అలాగే ఈ ఇంట్లో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. అటువంటిది ఆయనే ఆరోగ్యంగా లేనప్పుడు, ఆయనే సంతోషంగా లేనప్పుడు ఈ కుటుంబం ఎన్ని సమస్యల్లో పడుద్ది అన్నప్పుడు నేను అనామికని మర్చిపోవడమే కరెక్ట్. నేను అనామికని పెళ్లి చేసుకోను అని చెప్పి కళ్యాణ్ తెగించి చెప్పేసరికి ఒక్కసారిగా అనామిక వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోతుంది. ఇక అనామిక వాళ్ళ నాన్న అయితే, బాబు, ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ పంతులు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పంతులు చెప్పిందంతా అబద్ధం. మీరు అవన్నీ నమ్మి నా కూతుర్ని దూరం చేసుకోవాలని చూస్తున్నారు. మీరు లేకుండా నా కూతురు బ్రతకలేదు అని చెప్పి అనామిక తండ్రి ఇక కళ్యాణ్తో మాట్లాడుతుంటే, చూడండి పంతులు గారు, మాకు మా తాతల కాలం నాటి నుంచి వస్తున్న పంతులు వాళ్ళు ఎప్పుడూ కూడా మా కుటుంబానికి మంచి జరగడానికే చూస్తారు. మీరు అనవసరంగా పంతులు గారి మీద నిందలు వేయకండి. పంతులు గారు అందులో ఏదైతే ఉందో అదే చెప్తారు అని అంటూ ఉంటే, పంతులు గారు కూడా, చూడండి,
నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోతే మీరు ఇంకొక పూజారి గారికి చూపించుకోండి. ఇక నేను సెలవు తీసుకుంటాను. సీతారామయ్య గారు వెళ్ళొస్తానండి అని చెప్పి అక్కడి నుంచి పంతులు వెళ్ళిపోతాడు. పంతులు వెళ్ళిపోయిన తర్వాత ఇక అనామిక తండ్రైతే ఈ జాతకాన్ని మా పూజారి గారికి చూపిస్తాను. ఆయన కూడా ఇలాగే చెప్తే మా అంతటా మేమే ఈ సంబంధాన్ని వెనక్కి తీసుకుంటాం అని చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ కూడా దానికి ఒప్పుకొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇక వెంటనే అనామిక వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పంతులు గారిని అందరి ముందుకి పిలిపిస్తాడు. అతను వచ్చి ఇక ఇద్దరి జాతకాలు పెట్టి దగ్గర పెట్టి చూడడంతో అదంతా చూసిన పంతులు ఈ జాతకస్తురాలి అమ్మాయికి ఈ అబ్బాయితో పెళ్లి జరిగితే ఈ ఇంటి కోడలిగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో పెద్ద మనిషికి ఏదో ఒక కీడు సంభవిస్తుంది అని చెప్పి పంతులు గారు సేమ్ మొదటి పంతుల్లాగే చెప్తాడు. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అమ్మాయితో ముందుగా ఒక యాగం జరిపించాలి. ఆ యాగంలో అమ్మాయిని వేరే అతనికిచ్చి పెళ్లి చేయాలి. అంటే వేరే మనిషి కాదు, ఒక రావి చెట్టుకో అలాగే అబ్బాయి స్థానంలో ఏదైనా ఒక మేకనో కప్పనో ఏదో ఒకటి మొదటిగా అమ్మాయిని వాళ్ళతో పెళ్లి జరిపించిన తర్వాత ఈ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపిస్తే ఇటువంటి దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఒక్కసారిగా కనకమైతే దానికి అస్సలు తట్టుకోలేకపోతుంది. అదేంటి, ఆ పంతులొచ్చి నోట్లో పంచదార పోసినంత మాట చెబితే ఈ పంతులొచ్చి నోట్లో కాకరకాయ జ్యూస్ని పోసినట్లుగా ఇలా చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఇదంతా జరిపిచ్చేసి అనామికని కళ్యాణ్ని ఒకటి చేసేస్తారా? అయితే నా చిన్న కూతురి పరిస్థితి ఏంటి అని చెప్పి కనకం ఆలోచిస్తూ ఇక వంటగదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో కనకం వెనకమాలే రుద్రాణి వెళ్తుంది. ఏంటి కనకం, అనామిక కళ్యాణ పెళ్లి చెడిపోతే బాగుండని చాలా బాగా ఎదురు చూసినట్టున్నావు, కానీ అనుకున్నదేమీ జరగలేదని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని అనడంతో ఇక ఆ ధ్యాసలో ఉన్న కనకం, అవును నేను కూడా అలాగే అనుకున్నాను. పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఈ పెళ్ళిక జరగదు. చక్క నా చిన్న కూతుర్ని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఈ పంతులొచ్చి మొత్తం చెడగొట్టేశాడు అని ఒక్కసారిగా కనకం వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రుద్రాణి ఉంటుంది. రుద్రాణిని చూసిన కనకం ఏమంటే నోరు మూసుకుంటుంది. కనకం, నువ్వేమీ కంగారు పడమాకు, నేనున్నాను కదా, నా వల్లే కదా రాజ్కి అలాగే కావ్యకి పెళ్లి జరిగింది. ఇప్పుడు కళ్యాణ్కి అలాగే అప్పుకి కూడా నేనే పెళ్లి జరిపిస్తాను, నువ్వేమీ కంగారు పడమాకు అని చెప్పి ఇక కనకానికి నచ్చ చెప్తుంది. ఓసే కనకం, అసలు నీ కూతుర్నే ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నప్పుడు నీ చిన్న కూతుర్ని ఈ ఇంటి కోడలుగా ఎందుకు చేస్తాననుకుంటున్నావు? అనామికని తీసుకొచ్చిందే నేను, అనామికని ఇంటి కోడలుగా చేయాలనుకుందే నేను. అట్లాంటిది నీ చిన్న కూతుర్ని కళ్యాణ్కిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాను? నువ్వు ఈ పెళ్లిలో తల దూర్చకూడదనుకున్నా, అలాగే ఈ పెళ్లిని చెడగొట్టకూడదన్నా నేను నీకు సహాయం చేస్తానని నమ్మించాలి. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ స్వప్నని అలాగే ఆ కావ్యని తీసుకుని నీ ఇంటికి వెళ్ళిపోదు, రెడీగా ఉండు అని చెప్పి కనకానికి నచ్చ చెప్పినట్లుగా ఇక ఇవన్నీ తన మనసులో అనుకొని అక్కడి నుంచి ఇంకా రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా కావ్య వింటుంది. కావ్య అయితే, అమ్మ ఏంటి ఇలా చేస్తున్నావు? నువ్వు చేసేది తప్పు. ఇప్పటికే ఈ ఇంట్లో మేము పడుతున్న బాధలు సరిపోదా? ఇక అప్పు కూడా ఆ బాధలు పడాలా? ఎందుకమ్మా, ఎందుకు ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి అందరి మధ్యలో ఒక దోషలాగా నిలబడతాం? నేను చెప్పేది విను, నువ్వు ఇవేమీ చెయ్యొద్దు. కళ్యాణ్ అనామికని ప్రేమించాడు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. వద్దమ్మా వద్దు అని చెప్పి ఇక కావ్య అయితే కనకానికి నచ్చ చెప్తుంది. కానీ కనకం అలాగే రుద్రాణి అన్న మాటలు, కావ్య అన్న మాటలు అస్సలు వినిపించుకోదు. ఒక విధంగా తనకి సహాయం చేస్తుంది అన్న రుద్రాణిని మాత్రం కనకం అస్సలు నమ్మదు. ఇక కావ్య మాటలా ఎప్పుడూ కావ్య అలాగే చెప్తుంది. ఇంకా కావ్యని కూడా కనకమైతే పక్కన పెట్టేస్తుంది. అనుకోకుండా రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు ఒక్కరే అని చెప్పి అనామిక రుద్రాణి చెప్పిన పనే చేస్తుందన్న సంగతి కావ్య తెలుసుకుంటుంది. కావ్య ఆ నిజాన్ని తెలుసుకోవడంతో ఇక కావ్యే కనకంతో చేతులు కలుపుతుంది. అలాగే అప్పు ప్రేమని గెలిపించాలని
కళ్యాణ్కిచ్చి అప్పుని పెళ్లి చేయాలని కావ్య గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా అనుకోకుండా అరుణ్ మన రాహుల్ ఫ్రెండ్ చెల్లెలైన రేఖని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో ఎంటర్ అవుతాడు. ఒక్కసారిగా రాహుల్ వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు. ఒరేయ్ అరుణ్, ఏంట్రా ఇంత పని చేశావు? నిన్ను నమ్మి నేను నా చెల్లి ఉన్న రూమ్లో దాచిపెడితే నా చెల్లిని లైన్లో పెట్టి ఇలా పెళ్లి చేసుకుంటావా? నిన్ను చంపేస్తాను అని చెప్పి రాహుల్ అయితే వెంటనే అరుణ్ చొక్కా పట్టుకుంటాడు. కానీ ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ లవ్లో ఉంటారన్న సంగతి అప్పుడే రివీల్ చేస్తారు. ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి రుద్రానికి అలాగే షాకింగ్ నిజాలు బయటపడడంతో కుటుంబం మొత్తం తీసుకున్న నిర్ణయానికి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అసలు కుటుంబం మొత్తం కలిసి రుద్రాని రాహుల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది? అలాగే కనకం అలాగే కావ్య ఇద్దరూ కలిసి అప్పు కళ్యాణ్ల పెళ్లి జరిపిస్తారా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే